దేవుని నామస్తోత్రములండి. ఈనాటి అంశము శుద్ధీకరించబడిన కన్నులు. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకే నిన్ను చూడవలనని రేయింబగళ్ళు ఆపేక్షించుచున్నాను. బాగా విజయం పొందిన సేవకుడైన తిమోతికి పౌలు గారు లేఖ వ్రాస్తూ దైవభక్తి విషయంలో సాధన చేసుకో అని చెప్పుచున్నారు. బాగా దైవభక్తి విషయంలో ఉన్నత స్థాయిలో ఉన్న సేవకుడికి, క్రొత్తగా క్రీస్తును నమ్ముకున్న తిమోతి కాదు, వారి కుటుంబంలో బాగా భక్తి కలిగిన వారు నీ దగ్గర మీ అమ్మగారి దగ్గర, మీ అవ్వ దగ్గర భక్తి చాలా ఉన్నది. 3 తరాల నుండి భక్తి కలిగిన కుటుంబము. ఎంతో కాలముగా పౌలు గారికి నమ్మకంగా పరిచర్య చేశాడు తిమోతి సేవకుడిగా. ఆ తర్వాత పౌలు గారు తిమోతికి కొన్ని సంఘములు అప్పగించారు. పాస్టర్గా కొన్ని చర్చెస్లో చాలా సేవ నమ్మకముగా చేశారు. కొన్ని సంవత్సరాలుగా పాస్టరేట్గా చేస్తున్న తర్వాత ఒక ఉత్తరం మరలా రాశారు తిమోతికి. తిమోతి, సంఘములు బాగున్నాయి కదా, సేవ విషయంలో జాగ్రత్త సుమి. తిమోతి ఈ విధముగా తిమోతికి జాగ్రత్తలు వ్రాస్తూ దైవభక్తి విషయంలో నీవు సొంతంగా సాధన చేసుకో. మాటలో, చూపులో, ప్రేమలో విశ్వాసులకు మాదిరిగా ఒక సాక్ష్యం పొందిన అనుభవం కలిగిన పాస్టర్ గారు తిమోతి గారు. తిమోతి సేవకుడిగా భక్తిలో సాధన చేసుకోవాలని పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తుంటే అతను ఎంత భక్తి కలిగిన వాడో, ఎంత నమ్మకమైన వాడో అర్థమవుతుంది. దేవుని చేత మంచి పేరును, సాక్ష్యం సంపాదించుకున్న భక్తులే అనుదిన జీవితంలో జయముందిన సేవ తర్వాత కూడా ఇంకా ఎక్కువగా సాధన చేసుకుంటూనే జీవించారంటే సాధన చెయ్యండి అని చెప్పిన పౌలు, అమ్మో మీ అందరికీ చెప్పి నేను భ్రష్టుడనైపోతానేమోనని నా శరీరం రోజు నన్ను నలగొట్టుకుంటున్నానని, దానిని లోపరుచుకుంటున్నానని పౌలు గారు ఏడుస్తున్నాడట. ఇటువంటి ఆధ్యాత్మికమైన కన్నులు కలిగిన బిడ్డలు మనకు ఆదర్శంగా దేవుడు నిలబెట్టినందుకు దేవునికి వేలాది స్తోత్రం. ఆమేన్.